తోటకూర మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా, వెయ్యకపోయినా లేస్తూ ఉంటాయి మా ఇంట్లో అని. ఇదిగో చూడండి, మొత్తం దీంట్లో యాక్చువల్గా నేను వేసింది డ్రాగన్ ఫ్రూట్ అయితే లేచింది మాత్రం తోటకూర. తీసేస్తే మళ్ళీ బాగానే వస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ చిన్న చిన్నవి కదా. అలాగే చూడండి, ఇదిగో ఇందులో కూడా లేచింది. ఇదిగో ఇందులో కూడా తోటకూర లేచింది. అలాగే ఎక్కడ పడితే అక్కడ తోటకూర మాత్రం బ్రహ్మాండంగా లేస్తూ ఉంటుంది. పోనీలేండి, ఇదిగో ఇది ఇక్కడ యాక్చువల్గా తవ్వేసిన గడ్డి బోల్డ్ వచ్చింది, ఇందులో వేసేసాను అనమాట. అంతే, గడ్డితో పాటు మళ్ళీ గడ్డి లేచింది. అలాగే చూడండి తోటకూర లేచింది. ఈ తోటకూర వాడేసేవచ్చు. ఇదిగో ఈ తోటకూర తీసేస్తాను, మొత్తం చెట్టు తీసేస్తాను. ఈసారి మీద నుంచి తుంపుతూ ఉంటాను, ఎందుకంటే మొత్తం ఈ బ్యాగ్ అంతా కూడా ఓన్లీ వేస్ట్ వేసాను అంతే, వేస్ట్ మెటీరియల్. ఈ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా కంపోస్ట్ అవుతుంది కింద నుంచి. మధ్యలో లేచిన విత్తనాలు ఉంటాయి కదా, దాంతోపాటు లేచిన